హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేది మనకి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జాము. సో 9th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండి. సో నేను ఓవరాల్గా సెట్ హీ చెప్తున్నాను. సో మిగతా సెట్స్ అన్నింటిలో కూడా ఇవే క్వశ్చన్స్, బట్ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ ఉండేది. సో వాళ్ళ నెక్స్ట్ ఇంకొక సెట్లో వచ్చేసి ఈ క్వశ్చనే 5th క్వశ్చన్ కానీ 10th క్వశ్చన్ కానీ అలా ఇవ్వడం జరుగుతుంది, బట్ క్వశ్చన్స్ అన్నీ సేమ్. సో అందుకే మీరు క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారో a⁴ 8 + 1/a⁴8, a⁴ + 1/a⁴4, a² + 1/a² ఇంటూ a + 1/a ఇంటూ a - 1/a. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అంతా దీనికి ఈక్వల్ అంట, a⁴b మైనస్. సో ఇక్కడ చూడండి పవర్లో ఇక్కడ 8, ఇక్కడ 8, 4, 2, 1 ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ పవర్లో ఇవ్వలేదు, b అన్నాడు. ఈ b వాల్యూ ఎంత అని అడిగినాడు. మనకు ఒక ఫార్ములా తెలుసు మనకి ఓవరాల్గా, a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్స్ టు a² - b² అని తెలుసు. ఇక్కడ చూడండి ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనకి ఇది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, a² - b² వస్తుందంటే a² + 1/a² ఇంటూ a² - 1/a² వస్తుంది. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఓవరాల్గా సో లాస్ట్ నుంచి 2 సాల్వ్ చేసినప్పుడు ముందుండేది వస్తుంది మైనస్ సింబల్తో. అలాగా ఓవరాల్గా మనకి లాస్ట్కి ఏం మిగులుతుందండి, సో a⁴8 + 1/a⁴8 ఇంటూ a⁴8 - 1/a⁴8 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు a⁴b - 1/a⁴b. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఇది ఏ ఫామ్లోకి వచ్చింది, a + b ఇంటూ a - b వచ్చిందా. సో దేర్ఫోర్ ఏ ప్లేస్లో ఎంత ఉంది, a⁴8 ఉంది. సో a⁴8² మైనస్ 1/a⁴8² ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు a⁴b - 1/a⁴b. సో a2s ఎంత అండి, 16. a2s ఎంత, 16. సో b ప్లేస్లో ఎంత ఉంది, సో వాల్యూ ఆఫ్ ది b ఈజ్ ఈక్వల్స్ టు 16. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ ఫ్రూట్ షాప్ దేర్ ఆర్ 4 × a² - 2/3b² బాక్సెస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇచ్చినారు, అలానే ఒక్కొక్క బాక్స్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఇచ్చినారు. సో అప్పుడైతే హౌ మెనీ యాపిల్స్ అంటే టోటల్ కనుక్కోమంటున్నారు. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి, 4 × a² - 2/3b² ఇంటూ చేస్తేనే కదా మనకు వచ్చేది. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇంటూ ఒక్కొక్క దాంతో ఎన్ని ఉన్నాయి అనేది వేసుకోవాలి. సో 3/4 a² + 3b². సో ఈ క్వశ్చన్ ఏం చేయాలంటే మనం జనరల్గా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాతనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేయాల్సిందే. ఇక్కడ ఓవరాల్గా ఎల్సిఎం తీసేద్దాం. ఎల్సిఎం తీసేస్తే 3a² - 2b²/3. సో ఇక్కడ ఓవరాల్గా 3 కామన్ తీద్దాం. ఇంటూ 3 కామన్ తీసేస్తే ఏముంటుంది, 1/4a² + b². ఇప్పుడు అగైన్ 4 ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా. సో 4 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఓవరాల్గా ఈ 3 క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా. సో 4 × 3a² - 2b² ఇంటూ 4 ఎల్సిఎం చేస్తే a² + 4b². సో ఇప్పుడు ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేయాలండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓవరాల్గా మనకి /4 వస్తుంది ఎల్సిఎంలో. సో ఈ 4 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3a² ఇంటూ a². సో 3a² ఇంటూ a². సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ చేసుకోవాలి. 3a² ఇంటూ 4b². ఇప్పుడు 3a²తో కంప్లీట్గా దీనంతా మన ఈ టర్మ్ అంతా మల్టిప్లికేషన్ చేసినాం. నెక్స్ట్ -2b² ఇంటూ a². సో -2b² ఇంటూ 4b². ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేస్తే 3a⁴ + 3 × 4 = 12 a²b² - 2b²a². సో ఇక్కడ మనకి -4 2s వచ్చేసి 8b⁴. ఓకేనా.
సో ఓవరాల్గా మనకి ఇక్కడ చూస్తే ఇవి రెండు మనకి సేమ్ టర్మ్స్ ఉన్నాయి. సో సేమ్ టర్మ్స్ 3a⁴ ప్లస్ 12లోంచి 2 పోతే 10a² b² మైనస్ 8b⁴. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే టోటల్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? సో 3a⁴ ప్లస్ 10a² b² మైనస్ 8b⁴. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చినాడు, ఇక్కడ ఇచ్చినారు. సో నేనేం చేస్తుంటా అంటే ఓవరాల్గా దీన్ని మాత్రం కాంపనెండో డివిడెండో మెథడ్ యూజ్ చేస్తున్నాను. అసలు కాంపనెండో డివిడెండో మెథడ్ అంటే ఏంటి? సో ఓకేనా, మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము? కాంపనెండో అండ్ డివిడెండో మెథడ్. సో బై యూజింగ్ కాంపనెండో అండ్ డివిడెండ్ మెథడ్, బై యూజింగ్ ఫస్ట్ మనకి కాంపనెండో డివిడెండో మెథడ్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకు తీసుకుంటున్నామంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఓకేనా. ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ x+2a x-2a ఎప్పుడు ఈ కాంపనెండో డివిడెండో మెథడ్ యూజ్ చేయాలి అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తే క్యాన్సల్ అవ్వడం కోసం చేస్తాం. ఇక్కడ సేమే ఇక్కడ సేమే, కానీ ప్లస్ మైనస్ డిఫరెంట్ అంటే ఇక్కడ కూడా అంతే. సో ఏ బై బీకి కాంపనెండో అండ్ డివిడెండో మెథడ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఏం చేయాలంటే a+b/a-b. ఓకేనా. ఏ బై బీకి కాంపనెండో అండ్ డివిడెండో మెథడ్ అంటే a+b/ ఫస్ట్ చూడండి a+b చేస్తాం, నెక్స్ట్ ఏ తీసుకోవాలి మైనస్ చేసేయాలి a-b. ఓకేనా. సో అలా చేస్తాం. ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో ఇది ఉంది, బి ప్లేస్లో ఇది ఉంది. సో a+b చేస్తాం ఫస్ట్. ఓకేనా, న్యూమరేటర్కి. నెక్స్ట్ డినామినేటర్కి వచ్చేసి a-b అంటే x+2a మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2a ప్లస్. సో ఇక్కడ నెక్స్ట్ కూడా ఇలానే చేస్తాము, x+2b ప్లస్ x-2b/. సో నెక్స్ట్ x+2b మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ +2b. ఇక్కడ చూడండి ఓవరాల్గా 2a క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2b క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ x క్యాన్సిల్, ఇక్కడ x క్యాన్సిల్. సో దేర్ ఫోర్ 2x/4a ప్లస్. సో ఇక్కడ మనకి 2x/4b. ఓకేనా. సో ఇక్కడ 2 1s 2 2s, ఇక్కడ అగైన్ 2 1s 2 2s. సో ఎల్సిఎం చేస్తే మనకు ఓవరాల్గా ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ చూడండి 2a 2b అంటే ఎల్సిఎం 2ab అవుతుంది. 2ab అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? xb ప్లస్ xa/2ab. ఓకేనా. సో x కామన్ తీసేద్దాం. ఇక్కడ x కామన్ తీస్తే a+b/2ab. సో ఇప్పుడు మనకి x వాల్యూ తెలిసి ఇచ్చినారు కండిషన్ 4ab/a+b ఇంటూ పక్కన ఏముంది, పక్కన అది రాసుకుందాం. ఓకేనా. a+b/2ab. ఇక్కడ చూడండి 1 టైం, ఇది 2 టైమ్స్, ఇక్కడ 1 1. సో ఓకేనా. ఇక్కడ ఓవరాల్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 2. సో ఆ వాల్యూ ఎంత అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చినా చూడండి. 8 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 7 మోర్ దాన్ ఏ నెంబర్. 8 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఒక నెంబర్ని x అనుకుందాం, 7 మోర్ దాన్ ది నెంబర్. ఈక్వేషన్ ఫామ్ని ఏమవుతుంది, ఈక్వేషన్ ఫామ్ని రిప్రజెంట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ ఇట్ బికమ్స్ అంటే ఈక్వల్ టు 15 ఈజ్ యాడెడ్ టు 3 టైమ్స్ ఆఫ్ ది నెంబర్. సో 3 టైమ్స్ ఆఫ్ ది సేమ్ నెంబర్ అంటే ఎక్సే కదా మనకి ఇక్కడ వచ్చేది. 3 టైమ్స్ ఆఫ్ ది సేమ్ నెంబర్, మనకి నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం ఏం చేయాలా, 3 టైమ్స్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నారు. సో మనకి ఆన్సర్ 8 × 7 + x = 15 + 3x. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో మనం ఇక్కడ సెట్ ఈ పేపర్ అండి. సెట్ ఈ పేపర్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఓవరాల్గా డివిజన్ ఇచ్చినారు. డివిజన్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 11 1s, ఇక్కడ వచ్చేసి 11 4s అవుతుంది. అంటే 4 × x⁴ మైనస్ 5x³ మైనస్ 24x². సో డివైడెడ్ బై x × x - 8 అంటే ఏం రాసుకోవచ్చు, x² - 8x. ఓకేనా. సో ఇప్పుడు మనం చూడండి డివిజన్ చేద్దాము. సో డివిజన్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి x⁴ మైనస్ 5x³ మైనస్ 24x². ఇప్పుడు డివిజన్ చేసేటప్పుడు జాగ్రత్త. సో డివిజన్ మెథడ్ వెరీ ఈజీ అండి. ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే కంటే ఇక్కడ చూడండి
ఇక్కడ మనకి ఓవరాల్గా ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 4 ఉంది. ఫస్ట్దే చూస్తున్నాం. సో పవర్ 4 రావాలంటే ఎన్ని టైమ్స్ చేయాలా? ఎక్స్ స్క్వేర్ చేస్తే సరిపోతుందా? సో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 4. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 8x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ 8x³. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుందంటే ఇక్కడ ప్లస్ 8x³ ఉన్నట్టు. సో ఓవరాల్గా ఇది క్యాన్సిల్ అయిపోతే 8లో నుంచి 5 పోతే మనకి ఎంత? 3x³ మైనస్ 24x². సో ఇక్కడ ఓవరాల్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3x³ x². ఓన్లీ ఫస్ట్ టర్మ్ చూసుకోండి ఏముందో. సో ఓవరాల్గా ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ 3x చేస్తే అప్పుడే 3x³ ఉంటుంది. x² ఇంటూ 3x అంటే 3x³. సో నెక్స్ట్ మైనస్ 8 ప్లస్ 3x అంటే మైనస్ 24x². సో ఓవరాల్గా ఇదంతా క్యాన్సిల్ అయిపోయి సో 0 అనేది రిమైండర్. సో దిస్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్. సో ఆన్సర్ ఏమవుతుంది డివిజన్ చేసినప్పుడు? సో 4 ఇంటూ, సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి x² ప్లస్ 3x వచ్చింది. సో 4 ఇంటూ సో x² ప్లస్ 3x. సో ఇక్కడ x కూడా కామన్ తీసేద్దాం. x కామన్ తీస్తే 4x ఇంటూ x పోతే ఇక్కడ x ఉంటుంది, x ప్లస్ 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద ఫిగర్ L1 ఈజ్ ప్యారలల్ టు L2 అన్నారు. యాంగిల్ 1 వచ్చేసి మనకి ఇక్కడ 115 అని ఇచ్చినారు. అలాగే యాంగిల్ 2 ఇక్కడ 40 అని ఇచ్చినారు. అయితే 3 ఎంత అంటున్నారు. ఇక్కడ 115 అయినప్పుడు మనకి ఇక్కడ కూడా 115 అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ లైన్స్కి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి ఇది L2 యాంగిల్ పైనే ఉంది, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్లో L1 యాంగిల్ పైన కూడా 115 ఉంటుంది. అదనమాట కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే. ఇక్కడ 115 అయినప్పుడు సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎంత అవుతుంది? ఇక్కడ 65 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 65. యాంగిల్ 3 ఎంత అన్నారు. సో యాంగిల్ 3 అనేది మనకి ఇదంతా ఒక ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ అంటే 65 ప్లస్ 40. సో దట్ ఈక్వల్స్ టు మనకి 105 degrees. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక సర్వే చేసినారు 900 స్టూడెంట్స్ పైన. ఇక్కడ రకరకాలుగా ఇచ్చినారు. అయితే హౌ మెనీ చిల్డ్రన్ షోడ్ ఇంట్రెస్ట్ ఫర్ కామెడీ షోస్ అంటే బి వచ్చేసి ఎంత? 100. ఓవరాల్ ఇవన్నీ యాడ్ చేసినాం అనుకో 110, 100, 94, 56, 360 degrees. 360 degrees వాల్యూ వాళ్ళు 900 స్టూడెంట్స్ అని ఇచ్చినారు. అయితే మనకు కనుక్కోవాల్సింది కామెడీ షోస్ మీద ఎంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే 100 degrees వాల్యూ మనం కనుక్కోవాలి. 100 degrees వాల్యూ ఎంత? సో తక్కువ మంది అవుతారు కదా. సో తక్కువ బై ఎక్కువ అంటే 100/360 ఇంటూ 900. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సల్. అలాగే మనకి ఇక్కడ 9తో క్యాన్సిల్ చేస్తే 9 4s 9 10s, 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s 4 25s. సో 250 మెంబర్స్. ఓకేనా? ఆన్సర్ ఈస్ 250 చిల్డ్రన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం ఇచ్చినారు. ఇక్కడ AB ఈజ్ ప్యారలల్ టు DC. వెరీ ఇంపార్టెంట్. ఒక ట్రెపీజియం ఇచ్చినప్పుడు మనకి ప్యారలల్ సైడ్స్ ఏవో మెన్షన్ చేయాలి, అలాగే హైడ్స్ ఏవో కూడా మనకి మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ AB అనేది ఒక కండిషన్ ఇచ్చినారు. AB ఈజ్ ఈక్వల్స్ టు 2DC, ట్వైస్ ఆఫ్ ది DC అన్నారు. ఓకేనా? అలాగే DE అనేది ABకి పర్పెండిక్యులర్ అన్నారు. అంటే ఇది హైట్ అన్నమాట. హైట్ వచ్చేసి DE వచ్చేసి మనకి ఎంత ఇచ్చినారు? 12 centimeters అని ఇచ్చినారు. ఓకేనా? దీని ప్రకారంగా ఏరియా ఇచ్చినారు 144. సో ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్. సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ అంటే ఇది ఒక లెంత్ అవుతుంది, AB అనేది ఒక లెంత్ అవుతుంది, అలాగే DC అనేది కూడా మనకు ఒక లెంత్ అవుతుంది, ఇంటూ హైట్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఓకేనా? ఇప్పుడు ఏరియా వచ్చేసి మనకి 144. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సో AB ఈజ్ ఈక్వల్స్ టు 2DC. సో 2DC ప్లస్ DC. హైట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినారు? 12 1s 12 12s. ఓకేనా? సో ఇటు సైడ్కి వస్తే మల్టిప్లికేషన్. సో ఇక్కడ 2DC ప్లస్ 3DC ఎంత అవుతుందండి? 3DC
3DC ఈజ్ ఈక్వల్స్ టు 24. సో 3 1s 3 8s. బట్ DC కాదు అడిగింది, ఏబి అడిగారు. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ దిస్ వన్ అంటే 8 ఇంటూ 2. A2s ఎంత అండి 16 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నారు. క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఆడ్ అన్నారు. ఇప్పుడు చూడండి 1 క్యూబ్ వాల్యూ 1 అనేది ఆడ్ నెంబరే కదా, 1 క్యూబ్ వాల్యూ 1. నెక్స్ట్ 3 క్యూబ్ వాల్యూ ఎంత మనకి, 3 క్యూబ్ వాల్యూ వచ్చేసి మనకి 27. ఓకేనా. అలాగే 7 క్యూబ్ వాల్యూ 343. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇవన్నీ ఆడ్ నెంబర్సేనా. ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దాం. క్యూబ్ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ కెనాట్ బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్, కెనాట్ బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్ అన్నాడు. ఇది ట్రూనా కాదా చూడండి. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ నెంబర్ క్యూబ్ చేస్తే ఎంత వచ్చింది, సింగిల్ డిజిటే కదా వచ్చింది, కానీ కెనాట్ అన్నాడు. సో దిస్ ఈజ్ రాంగ్. సో నెక్స్ట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ మే ఎండ్ విత్ ఎగ్జాక్ట్లీ 2 zeros కాదు, ఒక పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ ఎలా ఎండ్ అవుతుందంటే, ఇప్పుడు 10 క్యూబ్ ఉంది, 10 క్యూబ్ వాల్యూ ఎంత, 10 క్యూబ్ వాల్యూ సో 1000 అవుతుంది. అంటే ఎండ్ విత్ మనకి ఏమవుతుంది 3 zeros. సో నాట్ 2 zeros. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ క్యూబ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 3 digits అన్నాడు. సో ఇది నిజమే. సో ఇప్పుడు 10 square. సో ఇప్పుడు మనకి క్యూబ్ ఆఫ్ 2 digit నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 3 digits అన్నారు. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ మనకి 10 క్యూబ్ తీసుకుంటే 1000. ఇక్కడ చూడండి మనకి 2 digit నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 3 digits అన్నారు. 10 క్యూబ్ తీసుకుంటే మనకి 1000. సో 2 digit నెంబర్ క్యూబే కదా అడిగింది. సో 11 క్యూబ్ తీసుకున్నామనుకో సో 1331. సో అట్లీస్ట్ 3 అనేది మనకి ఉండకూడదు, బట్ లీస్ట్ అన్నాడు కాబట్టి తీసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్సో ట్రూ. బట్ ఆప్షన్లో మనకి ఏడి ఇచ్చినారు, ఓన్లీ ఏ అంటే ఇదే సెట్ అవుతుంది. జనరల్గా అయితే క్యూబ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 3 digits, అట్లీస్ట్ 3 digits ఉండాలి అన్నాడు. బట్ మనకి 4 digits అయితే వస్తున్నాయి. ఓకేనా. 4 digits నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సో ఏ అండ్ డి బోత్ ఆర్ ట్రూ అనమాట. ఓకేనా. మనం తీసుకుంటే ఇంకా ఏ అండ్ డి తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చినారు. సో ఈ ఫిగర్ నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక స్ట్రెయిట్ లైన్. ఈ స్ట్రెయిట్ లైన్లో సో మనం ఫస్ట్ ఇక్కడ ఉండే యాంగిల్ ఏందో కనుక్కోవాలి, అండ్ ఇక్కడ ఉండే యాంగిల్ కూడా. సో ఇది వచ్చేసి మనకి 5 side, ఇది ఒక పెంటాగాన్ అండి. ఓకేనా. 5 side పాలిగాన్. ఓకేనా. 5 side పాలిగాన్. సో ఈ 5 side పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఇప్పుడు చూడండి మనకి ట్రయాంగిల్లో యాంగిల్ సమ్ ఎంత అంటే 180 degrees. అలాగే ఒక క్వాడ్రిలేటర్లో యాంగిల్ ఎంత అంటే మనకి 360 degrees. అంటే ఈ 3 యాంగిల్ సమ్ చేసినప్పుడు 180 వస్తుంది, ఇక్కడ 4 యాంగిల్ సమ్ చేసినప్పుడు 360 వస్తుంది, అలాగే 5 యాంగిల్ సమ్ చేసినప్పుడు ఎంత 540. ఓకేనా. గుర్తుపెట్టుకోండి 5 sided ఫిగర్కి యాంగిల్ ఎంత అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి 540 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. 540 అవుతుంది. సో దాని ప్రకారం చేస్తాం. ఇక్కడ 60 అయితే ఇక్కడ ఎంత ఉంటుందండి, ఇక్కడ 120, ఇక్కడ 50 అయితే ఇక్కడ 130. ఓకేనా. సో ఓవరాల్గా మనకి అన్ని సమ్ చేసుకొని 540 ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ సో 40 2x, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ 40 ప్లస్ 120 ప్లస్ 130. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 540 degrees. ఓకేనా. సో మాకు ఇవి గుర్తు ఉండవు అని చెప్పేటప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు n-2 ఇంటూ 180 చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఇలా దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇంటీరియర్ మొత్తం యాంగిల్ ఎంత ఉండేదో వస్తుంది. సో ఇక్కడ చూడండి 2x, సో 40 ప్లస్ 120 ప్లస్ 130. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 290. 290 ఈజ్ ఈక్వల్స్ టు 540. దెన్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 540లో నుంచి సో ఈ ప్లస్ 290 అటు సైడ్కి వస్తే మైనస్ 290. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు మనకి 250. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 125 degrees. సో వాళ్ళు అడిగింది వాల్యూ ఎక్సే కదా, ఎక్స్ వాల్యూ ఎంత 125 degrees. సో ఇక్కడ చూడండి మనకి మదన్, సో మదన్కి వచ్చేసి మనకి డిఫరెంట్ సబ్జెక్ట్లో డిఫరెంట్ స్కోర్ వచ్చినాయి. అన్నీ కూడా 100 కని ఇచ్చినారు. సో అయితే ఏం కనుక్కోమన్నారు, యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 95 ప్లస్ 72 ప్లస్ 80 ప్లస్ 68 ప్లస్ 65. సో బై సో ఇక్కడ మనకి ఎన్ని సబ్జెక్ట్ 1 2 3 4 5
5 చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 380/5 = 76. ఓకేనా, 76 అన్నమాట యావరేజ్. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఇచ్చిన సైడ్స్ వచ్చేసి ఇవి రైట్ యాంగిల్లో ఉన్నాయా లేదా అనేది ఎలా అనేది మనం తీసుకోవాలంటే, సో ఇది చూడండి హైపోటెన్స్ ఏ అనుకుందాము, సో ఇది బి, ఇది సి అనుకుందాం. ఓకేనా, సో ఇవి సైడ్స్ అన్నమాట, లెన్స్ యొక్క సైడ్స్ అన్నమాట. ఇవి ఏ సెంటీమీటర్, బి యూనిట్స్, సి యూనిట్స్ ఉన్నాయి అనుకుంటే, సో దీని ప్రకారం సో మనకి ఎలా ఉండాలి అంటే హైపోటెన్స్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, ఇది పైథాగరస్ రూల్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన సైడ్స్ వచ్చేసి ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు అనేటప్పుడు మనం కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేది నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి ఏదైతే పెద్దగా ఉంటుందో అదే హైపోటెన్స్. సో ఇక్కడ ఏ వాల్యూ 5, 13, సో ఇక్కడ వచ్చేసి ఇందులో 8, సో ఇందులో వచ్చేసి మనకి 10. సో అవి పెద్ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ఏ ప్లేస్లో వేసుకోవాలి, మిగతావి సమ్ ఆఫ్ ది స్మాల్ సైడ్స్ వచ్చేసి చేసుకోవాలి స్క్వేర్స్ చేసి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ సి అనేది మనకి నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎలానో చూద్దాం. 8 స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 8 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 64. సో అలాగే 6 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 36 + 7 స్క్వేర్ 49. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకుంటేనే అది 64కి ఈక్వల్ కాదు అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు చెక్ చేసినా ఓకే. 5 స్క్వేర్ వాల్యూ 25, 25 = 9 స్క్వేర్ + 16, 9 స్క్వేర్ + 16, 9 + 16, సో యాడ్ చేసుకుంటే 25 కదా. సో ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయదు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి ఈజీ సింప్లిఫికేషన్ రిలేటెడ్. క్యూబ్ రూట్ ఆఫ్ 27 అన్నాడు. 27 అనేది దేనికి క్యూబ్, 3కి క్యూబ్. 3 - 2 × 8 అనేది దేనికి క్యూబ్, 2కి క్యూబ్ ప్లస్, ఎందుకంటే క్యూబ్ రూట్ అన్నప్పుడు క్యూబ్ అనుకుంటే సరిపోతుంది. 125 వచ్చేసి 5కి క్యూబ్. సో సో ఇక్కడ రూట్ ఇచ్చిన రూట్, సో 3 - 4 + 5. సో బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ సేమ్ సింబల్స్ యాడ్ చేసుకోండి. 5 + 3 వచ్చేసి 8, 8లోంచి 4 పోతే 4. సో మనకి ఇక్కడ √4. సో √4 వాల్యూ ఎంత అండి, √4 వాల్యూ వచ్చేసి మనకి 2. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అన్నారు. యావరేజ్ కనుక్కోవాలి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్కి. అంటే 2 + 3 + 5 + 7 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ చేస్తే 28, 28/5 అంటే సో మనకి 5.6 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి 2 క్యూబ్స్ హ్యావ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ ఇన్ ద రేషియో అని ఇచ్చినారు. సో ఎంత ఇచ్చినారు, 4:9 అన్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏందండి, సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 6a². సో 6a1² / 6a2² వాల్యూ వచ్చేసి 4:9 అన్నారు. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూస్ ఎలిమినేట్ చేసుకొని డైరెక్ట్గా సైడ్స్ కనుక్కోవాలంటే దీని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటే అయిపోతుంది. దేర్ఫోర్ దాని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటే a1/a2 = 2/3 స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నాం దీనికి. సో 4 వచ్చేసి 2కి స్క్వేర్, 9 వచ్చేసి 3కి స్క్వేర్. అయితే వాల్యూమ్స్ రేషియో, వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి, మనం క్యూబ్ చేయాలి. సో a1³ చేస్తే సరిపోతుంది. 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27. సో దిస్ ఈస్ ద ఆన్సర్, రేషియో ఆఫ్ 2. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అంటే వాల్యూమ్స్ యొక్క రేషియో 8:27. సో ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి మనకి 4 ఈక్వల్ క్యూబాయిడ్స్ విత్ డైమెన్షన్స్. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మనకి ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్కి ఇంకొక బాక్స్ యాడ్ చేసినాం అనుకో, ఓన్లీ సేమ్ బాక్స్. ఓకేనా, సేమ్ బాక్స్. ఇక్కడ కూడా మనకి 4 ఈక్వల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సేమ్ బాక్సెస్ ఇలా యాడ్ చేసినప్పుడు ఓన్లీ దాని లెంత్లో మాత్రమే చేంజ్ అవుతుంది. సో అది కూడా ఎంతనో చూడండి, ఇక్కడ మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఒక డైమెన్షన్ ఇచ్చినారంటే దాని మీనింగ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఇలా సీక్వెన్స్లో మనం తీసుకోవాలి. ఓకేనా, సో అంటే 6 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. ఇక్కడ న్యూ క్యూబాయిడ్ యొక్క లెంత్ ఏమవుతుందంటే న్యూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు, సో న్యూ లెంత్ మాత్రమే మారుతుంది, మిగతా అన్ని సేమ్ కామన్. సో లెంత్ 4 కాబట్టి 6 4s 24 సెంటీమీటర్స్ ఇంటూ బ్రెడ్త్ ఇవి కామన్. సో ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 24 × 10 × 4. సో మనం ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే 24 4s. సో 24 4s వచ్చేసి మనకి 96 960 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీతు ఈజ్ 4 years యంగర్ దాన్ హర్ బ్రదర్ వరుణ్. సో ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్ని ఆప్షన్ వైజ్ వచ్చేసి ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. మనకు ఒక ఆప్షన్లో మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఒక ఆప్షన్లో 28 అని ఇచ్చినారు. 28 అని ఇయర్స్ అనేది తీసుకుందాం ఒక ఆప్షన్లో. సో నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినా కాబట్టి ఇలా డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో రీతు ఏజ్ మీరు ప్రతి ఆప్షన్ చెక్ చేసుకుంటే ప్రతి ఆప్షన్ సెట్ కాదు. రీతు ఏజ్ వచ్చేసి 28 years. సో ఓకేనా. ఇది ప్రజెంట్ ఏజ్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్? ప్రజెంట్ ఏజ్లో రీతు ఈజ్ 4 years యంగర్ దాన్ వరుణ్ ఏజ్. అప్పుడు వరుణ్ ఏజ్ ఎంత అవుతుంది? 4 years యంగర్ దాన్ అంటే రీతు చిన్న వరుణ్ పెద్దనే కదా. రీతు ఈజ్ 4 years యంగర్ దాన్. సో అప్పుడు వరుణ్ వచ్చేసి 32 years అవుతుంది. ఆఫ్టర్ 5 years 5 years యాడ్ చేసుకున్నాం అనుకో. సో ఇక్కడ 5 years ఇక్కడ 5 years యాడ్ చేసుకుంటే సో వీళ్ళిద్దరి సమ్ము 70 అవుతూనే మీరు చేసిన ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ 10 సో 60 ప్లస్ 10 70 years వచ్చినాయా లేదా? ఆప్షన్ వైజ్ వెళ్ళడం అనేది వెరీ ఈజీ. ఓకేనా. ఆప్షన్ వైజ్ మనం ఎలా చేసినాం? త్రూ ఆప్షన్ వైజ్. సో నార్మల్ ప్రాసెస్ కంటే ఇలాంటి క్వశ్చన్ ఆప్షన్ వైజ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 3/5 ఆర్ రెడ్. సో రెడ్ వచ్చేసి 3/5 మాత్రమే ఉన్నాయి. అంటే ఎప్పుడైనా చూడండి డినామినేటర్ మనకి టోటల్కి ఈక్వల్. ఓకేనా. ఇక్కడ 3 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే రెడ్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఓన్లీ రిమైనింగ్ తీసుకుందాం. రిమైనింగ్ ఎంత అవుతుంది? 5లోంచి 3 తీసేయండి 2. 2/5 వచ్చేసి రిమైనింగ్. ఓకేనా. ఈ రిమైనింగ్లో అండ్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ గ్రీన్. ఇందులో హాఫ్ వచ్చేసి గ్రీన్ అంటున్నారు. గ్రీన్ వచ్చేసి 12. హాఫ్ 12 మార్బుల్స్ ఉన్నప్పుడు సో నెక్స్ట్ హాఫ్ కూడా 12 ఉంటాయి కదా. అప్పుడు 2/5 వాల్యూ వచ్చేసి 2 units వాల్యూ 12 + 12 అంటే 24. అయితే మనకి ఇక్కడ కనుక్కోమనేది దెన్ హౌ మెనీ ఆర్ రెడ్ మార్బుల్స్ అంటే 3 units వాల్యూ ఎంత? సో 2 units వాల్యూ 24 అయితే 3 units వాల్యూ ఎంత? ఇంటూ 12 ఇంటూ 12 12 3s వచ్చేసి 36 వచ్చేసి మనకి రెడ్ మార్బుల్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో మనకి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినారు. ఇచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమంటున్నారు. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు దీని నుంచి మనకి ఫార్ములా 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా వస్తుంది? 180లో నుంచి 156 తీసేయాలి. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది వస్తుంది. సో దేర్ఫోర్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 24. సో 24 ఇట్ ఈజ్ ఈక్వల్ 24 ఇంటూ n ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 360. సో ఓవరాల్గా మనం క్యాన్సిల్ చేస్తే సో 24 1s 24 15s. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ 2 పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 9 centimeters అండ్ 40 centimeters అండ్ లెంత్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లెంత్ ఆఫ్ ది 90 degrees ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి x సెంటీమీటర్స్ అన్నాడు. సో నెక్స్ట్ పర్పెండిక్యులర్స్ ఇచ్చిన 9 centimeters 40 centimeters అని. సో అయితే ఇక్కడ దెన్ ద వాల్యూ ఆఫ్ x. సో పైథాగరస్ రూల్ x² ఈజ్ ఈక్వల్స్ టు 9² + 40². సో x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9² వాల్యూ వచ్చేసి 81 + 1600. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ మనకి 1600 ఒక 81 యాడ్ చేసుకుంటే మనకి 1681. ఓకేనా. సో ఇక్కడ దీన్ని కూడా మనం ట్రిక్ చేస్తే 1 అనేది సో 2 digits లీవ్ చేద్దామండి. 1 అనేది ఓన్లీ ఏ దానికి స్క్వేర్ అంటే 1కి. ఓకేనా. 1 అనేది ఏ స్క్వేర్కి ఎండ్ అవుతుంది 1 వచ్చేలాగా. యూనిట్ డిజిట్ 1 కలిగిన స్క్వేర్ నెంబర్ ఏది అంటే 1. మిగతాది 16 మిగిలింది. 16 మిగిలింది అంటే మనకి 41. సో 1 అనేది 1 squareలో వస్తుంది, అలాగే 9 squareలో వస్తుంది. 9 or 4 ఇక్కడ చూడండి మనకి 1681 ఉంది కదా. సో ట్రిక్ ఏంటంటే 1 or 9లో వచ్చేసి మనకి 1 వస్తుంది. 9² వాల్యూ 81. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ దేనికి నియరెస్ట్ అంటే ఇది ఈక్వల్ అవుతూ ఉంది. సో 4 ఆఫ్టర్ నెంబర్ 5 తీసుకున్నాం అనుకో. 4 ఆఫ్టర్ అంటే రిజల్ట్ కోసం 1 9 అనేది తేల్చుకోవడం 20. సో ఈ 20 కంటే ఇదే తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ తీసుకోవాలి. సో x వాల్యూ వచ్చేసి 41. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. సో మనకి క్వశ్చన్స్ అన్నీ సింపుల్గా ఇచ్చారండి, బట్ ఏవో ఒక 3-4 క్వశ్చన్స్ మాత్రమే కష్టం. ఒకసారి చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ కార్ డిప్రిషియేట్.
సో ప్రతి ఇయర్కి కార్ యొక్క వాల్యూ వచ్చేసి 10% పడిపోతుంది. 10% పడిపోతుంది అంటే సో మనకి దాని వాల్యూ వచ్చేసి ఓన్లీ 90% మాత్రమే మిగులుతోంది. సో ఇలాంటివి ఎన్ని ఇయర్స్ కనుక్కోవాలా? 3 ఇయర్స్ కనుక్కోవాలి కాబట్టి 90/100ని మనం 3 టైమ్స్ చేసాలి. సో 90/100 ఇంటూ 90/100 ఓకేనా. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి డినామినేటర్లో. సో ఇక్కడ కూడా మనకి 6 జీరోస్కి క్యాన్సిల్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఓవరాల్గా 9 యొక్క సో ఇక్కడ 9కి వాల్యూ వచ్చేసి 729. 729 ఇంటూ 800. సో ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేస్తే 583200 వచ్చేసి ఆన్సర్. సో వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత మనకి ఈ వాల్యూ వచ్చేసి ఇంత అవుతుంది, 5,83,200. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీడియన్ కనుక్కోమన్నారు. మీడియన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్ అండి. ఓకేనా. సో 3 + 11 + 8 + 9 + 6 + 7 + 12 బై సో ఎన్ని నెంబర్స్కి 7 నెంబర్స్కి. సో ఓవరాల్గా 56/7 సమ్ చేస్తే సో 8 7 1s 7 8s. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ బాగా అడిగినారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 5 feet ఇది 3 inches అండి. సో 1 feet వచ్చేసి మనకి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, 1 feet వచ్చేసి మనకి 12 inchesకి ఈక్వల్. సో ఇక్కడ ఓవరాల్గా సాల్వ్ చేద్దాం, సమ్ కనుక్కుందాం. యావరేజ్ 6 boysకి ఇంత ఇచ్చినారు. మరి సమ్ ఏమవుతుందంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ సో ఇక్కడ 5 feet 3 inches చేస్తే ఇక్కడ చూడండి మనకి సో ఓవరాల్గా 6 5s వచ్చేసి 30, 6 3s 18. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 feet వచ్చేసి 12 inches అన్నాం కదా, ఇక్కడికి ఒక 12 పంపిద్దాం. 12 పంపిస్తే 31 feet. 31 feet. సో ఇక్కడ 12 పోయింది అనుకోండి, ఎంత మిగులుతుంది, 6 inches మిగులుతుంది. సో 6 inches. ఓకేనా. సో ఇది అనమాట. ఇందులో ఒక బాయ్ని తీసేద్దాం, 1 boy తీసేస్తే రిమైనింగ్ 5 boys వస్తారు. సో 5 boys రావాలంటే 1 boyని తీసేయాలి. తీసేస్తే మనకి 25 feet 5 inches. ఓకేనా. సో ఇక్కడ 6లోంచి 1 పోతే 5, 31లోంచి 6 పోతే 25 feet. ఫీట్ మాత్రం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకేనా. సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 5 boys యొక్క సమ్ 5 సమ్, కానీ యావరేజ్ అడిగినారు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 25 feet 5 inches by 5 that equals to 5 5s 25 5 feet 1 inch. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 5 feet 1 inch అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. బై విచ్ స్మాలెస్ట్ నెంబర్ 2700 మస్ట్ బీ మల్టిప్లైడ్. ఇక్కడ 2700 అంటే ఇక్కడ చూడండి మనకి 27 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. ఒక పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి మనకి 3 zeros ఎండ్ అవ్వాలి. 2 zeros ఉన్నాయి కాబట్టి సో మనకి మల్టిప్లైడ్ నెంబర్ వచ్చేసి 10 అవుతుంది. ఓకేనా. డైరెక్ట్గా కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పచ్చు. మల్టిప్లైడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ నెంబర్ 1 2 ఇలా సిరీస్లో ఇచ్చినప్పుడు లాస్ట్ వన్ ఏదైతే ఉందో సో ఓవరాల్గా ఇది 20 ఫ్యాక్టోరియల్ అండి. సో 20 ఫ్యాక్టోరియల్కి ఫస్ట్ 5s ఎన్ని ఉన్నాయంటే ఎల్సిఎం చేయాలి. 5s ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 5s 4 ఉన్నప్పుడు మనకి ఈ కాంబినేషన్లో 2s వస్తేనే కదా. ఇప్పుడు చూడండి 5 into 2 వస్తే ఒక కాంబినేషన్లో ఒక 0 వస్తుంది. ఇక్కడ 4 కాంబినేషన్స్ ఉన్నాయి. 4 కాంబినేషన్స్లో ఇక్కడ మనకి 2s అయితే మనకి ఎక్కువ వస్తాయి. ఎన్నైనా ఉండని మనకి ఈ కాంబినేషన్లో ఇది ఇక్కడ ఉండేది తక్కువ ఏది ఉంటో దాన్ని మనం చూసుకోవాలి. కానీ 5s ఎన్ని ఉంటే 2s కూడా అన్నీ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 26. A:B:C:D ఈజ్ ఈక్వల్స్ టు 1:2:3:5 అన్నారు. అంటే ఏ ప్లేస్లో 1 1² + 2² + 3² బై 2² + 3² + D అంతా D వచ్చేసి 5. సో దేర్ఫోర్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ చూస్తే మనకి 14, ఇవన్నీ యాడ్ చేస్తే 14. సో 1 + 2² వాల్యూ 4 + 9 బై 2² వాల్యూ 4 + 9 + 25. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి 14 అవుతుంది. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి 38 అవుతుంది. ఓకేనా. 2తో క్యాన్సిల్ చేస్తే 2 7s 2 19s. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27.
Atul drives a car at a speed of 48 km/h and starts his journey for his hometown 132 km away from residence at 9 am. 9 amకి స్టార్ట్ అయ్యాడు, రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. టైం కనుక్కుందాం. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ మనకి అవర్లో వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ అవర్లో వస్తే మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్గా క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ మనకి 6తో క్యాన్సిల్ చేద్దాము. 6తో వచ్చేసి 6 8s, 6తో 6 2s, 6 2s, సో 22/8 వచ్చింది. అంటే ఇక్కడ అవర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి 2తో 2 4s, 2 11s, సో 11/4 అనేది ఇక్కడ అవర్స్. ఓకేనా. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 11/4 ఇంటూ 60, 4 1s 4 15s. సో ఇక్కడ మనకి ఓవరాల్గా 165 మినిట్స్ అవుతాయి. ఓవరాల్గా 165 మినిట్స్ అవుతాయి. సో దీన్ని కూడా అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 120 మినిట్స్ ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 45. సో 60 యొక్క మల్టిపుల్స్గా రాసుకుంటున్నాం అవర్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి. 45 మినిట్స్ అనేది మిగులుతుంది. ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి సో 2 hours 45 minutes, 2 hours 45 minutes అనేది రిక్వైర్డ్ టైం. సో 9 amకి యాడ్ చేసుకోవాలి. 9కి ఒక 2 hours యాడ్ చేస్తే 11:45 am అనేది రిక్వైర్డ్ టైం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28. సో ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చినారు. ఈ పాయింట్స్ వచ్చేసి సో 3,0 అండ్ బి వచ్చేసి 0,4 ఇచ్చేసి ఏరియా కనుక్కోమన్నారు. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది x1, ఇక్కడ y1, ఇక్కడ x2, ఇక్కడ y2. సో ఇక్కడ ఏరియా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ x2 ప్లేస్లో ఎంత ఉంది 0, 0 నుంచి 3 తీసేస్తే 3, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square ప్లస్ 4 square అండి చేస్తే సో 9 + 16 అంటే 25, 25 అంటే 5. సో ఇక్కడ మనకి ఓవరాల్గా సో ఏరియా వచ్చేసి 5 యూనిట్ స్క్వేర్. సో ఏరియా యూనిట్స్లలో ఉండాలి, యూనిట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, స్క్వేర్ యూనిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి మనకి యూలర్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే సో f + b - e చేస్తే 2 రావాలండి. f అంటే మనకి ఫేసెస్, వర్టిసెస్ ఇవి రెండు యాడ్ చేసుకొని దీంట్లో నుంచి ఎడ్జెస్ సబ్ట్రాక్షన్ చేస్తే 2 రావాలి. అప్పుడే ఇది ఒక పాలిహెడ్రన్, ఇది ఒక పాలిహెడ్రన్ ఈక్వేషన్ అనేది ఇది. సో ఇక్కడ చూడండి 8 + 6 వచ్చేసి 14. కెనాట్ అన్నాడు, కెనాట్ ట్రూ అన్నాడు కాబట్టి కెనాట్ ఏదవుతుందో అంటే ట్రూ అయ్యేది కాకుండా మిగతా చూద్దాం. 14 నుంచి 12 పోతే 2నే కదా. సో ఇది సాటిస్ఫై అయ్యింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 10లో నుంచి 8 తీసేస్తే 2నే. సో ఇక్కడ చూడండి 11 నుంచి 10 తీసేస్తే 1. సో కెనాట్ ట్రూ ఏదంటే ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఆల్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఆఫ్ సైడ్ 5 centimeters ఆర్ రెడ్ పెయింటెడ్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ నో ఫేస్, సో నెంబర్ వచ్చేసి నో ఫేస్, సో నో ఫేస్ రెడ్ కలర్. సో ఇక్కడ మనకి ఒక క్యూబ్ ఉందండి. ఈ క్యూబ్లో మనకి ఏం చేస్తున్నారంటే ప్రతి ఫేస్కి ఓన్లీ ఫేసెస్కి మాత్రమే రెడ్ పెయింట్ కొట్టినారు. ఓకేనా. మనకి ఓవరాల్గా క్యూబ్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 ఫేసెస్కి రెడ్ పెయింట్ కొట్టినారు. దీని నుంచి స్మాల్ క్యూబ్స్ కట్ చేస్తున్నాడు. స్మాల్ క్యూబ్ కట్ వచ్చేసి 1 centimeter కట్ చేస్తున్నాడు, ఉండేది 5 centimeters కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఏమంటున్నారంటే ఇక్కడ రెడ్ కలర్ బట్టి మాత్రమే క్యూబ్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆ నెంబర్ కనుక్కుందాం. ఆ నెంబర్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ నో కలర్ కదా, నో కలర్ లేకుండా ఉండేవి ఎన్ని ఫామ్ అవుతాయో చూద్దాం. కలర్ లేకుండా ఎన్ని ఫామ్ అవుతాయో చూడాలంటే n-2 హోల్ క్యూబ్ ఫార్ములా అండి. ఫస్ట్ మనకు నెంబర్ వస్తుంది. ఇక్కడ n ఎలా కనుక్కుంటామంటే n = 5/1 చేస్తే వస్తుందండి. 5/1 = 5. సో 5 - 2 హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ వాల్యూ ఎంత 27 ఫామ్ అవుతుంది. దీని యొక్క వాల్యూమ్ అంటే ఏమవుతుంది 1 centimeter క్యూబే కదా. సో క్యూబ్ యొక్క వాల్యూమ్ 1 క్యూబ్. సో 27 × 1 చేస్తే మనకి వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ = 27 × సో 1 × 1 × 1. ఓకేనా. ఇది సైడ్ క్యూబ్. సో 27 centimeter క్యూబ్ వచ్చేసి వాల్యూమ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమము సో మనకి
రాంగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇది ఒక నెంబర్, ఈ నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి. 3 + 2 + 6 + 5 + 0. సో అన్ని సమ్ చేస్తే మనకి 16 వస్తుంది. ఇప్పుడు ఈ 16కి యాడ్ చేసే నెంబరు ఏదైతే ఇది 3 టేబుల్లో అయితే లేదు, 3తో డివైడ్ కావాలి ఆ నెంబర్. సో ఆ నెంబర్ 3తో డివైడ్ కావాలంటే ఇప్పుడు చూడండి 3తో ఎలా డివైడ్ అవుతుంది, +2 చేసినాం అనుకో 3తో డివైడ్ అవుతుంది, అవునా. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది, కానీ అడిగింది గ్రేటెస్ట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్. నెక్స్ట్ 1 చూద్దాం. +3 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తాయి. +3 యాడ్ చేస్తే 5, +3 యాడ్ చేస్తే 8. సో నెక్స్ట్ +3 యాడ్ చేస్తే మనకి ఓన్లీ డిజిట్ మాత్రమే కావాలా, ఓన్లీ డిజిట్ ఏలో ఒక డిజిట్ మాత్రమే ఉండాలి కాబట్టి సో లార్జెస్ట్ వన్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ డిజిట్ వచ్చేసి 8. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద పార్ట్ మాస్ రూల్ ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. సో 7/3 + 7/3 × 3/14 అవుతుంది. రెసిప్రోకల్ చేసుకుంటాం. -1/7 డివైడెడ్ బై, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ వేసుకున్నాం, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో 49/14. సో ఇక్కడ చూడండి 7 1s 7 7s. అగైన్ ఇక్కడ మనకి 7 1s 7 2s. ఓకేనా, 7 1s 7 2s. సో ఇక్కడ ఓవరాల్గా 3 క్యాన్సల్, 7 1s 7 2s. ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ కూడా 1/2 ఉంది ఇదంతా. సో 7/3 + 1/2 + 1/2 1. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 10/3 వచ్చేసి ఓవరాల్గా ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ 5 kg యాపిల్స్ వచ్చేసి 425. సో 5 kg యాపిల్స్ 425 అయితే 1 kg ఎంత పడుతుందో చూద్దాం, దాని నుంచి 8 kgs కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ 8 kg యాపిల్స్. సో అలాగే మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, 8 డజన్. సో 8 డజన్ ఆరెంజెస్ ప్లస్ 8 kg మ్యాంగోస్ కనుక్కోవాలి. అంత కాస్ట్ ఎంత పడుతుంది, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ అన్నాడు. సో ఇవన్నీ సమ్ చేయాలి, సమ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 5 kgs వాల్యూ ఎంత అయితే మనకి 8 kgs వాల్యూ వచ్చేసి ఎక్కువ అవుతుంది కాబట్టి 8/5 × 425 ప్లస్ 8 డజన్. సో ఇక్కడ 12 డజన్ 744. 1 డజన్ ఎంత అవుతుంది, సో ఏది ఏమైనా 8 డజన్ అనేది తక్కువ అవుతుంది. 8/12 × 744 ప్లస్ 8 kg మ్యాంగోస్. ఇక్కడ 4 kg మ్యాంగోస్ అంటే 4 kg మ్యాంగోస్ 8 kg మ్యాంగోస్ ఎక్కువ అవుతుంది. సో 8 kg మ్యాంగోస్ కాబట్టి సో 8/4 × 480. ఓకేనా. చేస్తే ఓవరాల్గా ఆన్సర్ వస్తుంది. 5తో 5 1s 5 8s 5 5s 8 × 85. అలాగే 12తో 12 1s 12 6 12 2s 4తో 4 1s 4 120s. అన్నిట్లో 8 కామన్ తీసేయచ్చు. 8 కామన్ తీసేస్తే 85 + 62 + 120. సో ఓవరాల్గా ఇవన్నీ అడిషన్ చేసినాం అనుకో 267 × 8 చేస్తే 2136. ఇదన్నమాట టోటల్ కాస్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఓవరాల్గా మనకి సో ఏదైతే కాస్ట్ ఉంటుందో సో దానికి రిపేర్ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎస్పీ = 5856, అలాగే సిపి = ఇవి రెండు యాడ్ చేస్తే 4800. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1000. సో 1000 మనకి 56 అవుతుంది. సో దీని నుంచి గెయిన్ పర్సంటేజ్ ఫామ్లో ఇచ్చినారు ఆప్షన్స్లో. సో దేర్ ఫోర్ గెయిన్ వచ్చేసి సో గెయిన్ పర్సంటేజ్ = గెయిన్/సిపి × 100. సో ఓవరాల్గా ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్, 48తో క్యాన్సల్ చేస్తే 48 22s అండి. సో 22% వచ్చేసి గెయిన్ పర్సంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. దేర్ ఆర్ 120 స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ అండ్ దేర్ ఈస్ ఫుడ్ ఫర్ సో m1 × d1 = m2 × d2 అండ్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ m1 వచ్చేసి 120, d1 వచ్చేసి 25 days, m2 వచ్చేసి ఇక్కడ హౌ లాంగ్ వుడ్ దీస్ ప్రావిజన్స్ లాస్ట్ అవుట్ ఇఫ్ 30 more అన్నాడు. ఆల్రెడీ 120 ఉన్నాడు, దీనికి 30 యాడ్ చేసుకుంటే 150. d2 ఎంత అని అడిగినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్. 5తో 5 3s 5 5s 3 1s 3 4s. సో నెంబర్ ఆఫ్ డేస్ = 20 days. సో వీళ్ళకైతే 25 daysకి వచ్చేది, కొంచెం ఎక్కువ మంది యాడ్ అయినారు కాబట్టి 20 daysకి మిగులుతుంది. ఓకేనా. ఇఫ్ అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ 1292 ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ 15%, మార్కెట్ ప్రైస్ = SP × 100/100 - డిస్కౌంట్. 100 - డిస్కౌంట్ చేస్తే 85. ఓకేనా. ఇక్కడ ఓవరాల్గా మనకి క్యాన్సిల్ చేసుకుంటే 5తో క్యాన్సిల్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ మనకి 5తో క్యాన్సిల్ చేస్తే 5తో 5 1s 5 7s. సో 17తో క్యాన్సిల్ చేస్తే 17 7s
సో 119 అంటే 119 తీసేస్తే మనకి ఇక్కడ 102 మిగులుతుంది 6 టైమ్స్. సో 76 ఇంటూ 20. సో ఇక్కడ మనం 5తో క్యాన్సిల్ చేసాం, 5 2s zeros. సో 76 ఇంటూ 20 వచ్చేసి 1520. సో ఇదన్నమాట మార్కర్ ప్రైస్. ఓకేనా. 6 kg మెటల్, 6 kg ఆఫ్ మెటల్ ఏ మెటల్ ఎంత ఉందంటే 6 kg ఉంది. సో ఇక్కడ బి మెటల్ ఎంత ఉందంటే 24 kg ఉంది. అయితే ఇక్కడ ఏ మాత్రం ఎంత ఉంది పర్సంటేజ్ ఫామ్లో అల్లాయి మొత్తంలో. సో ఏ వచ్చేసి ఎంత ఉందంటే 6 kg ఉంది. ఎందులో అల్లాయి మొత్తం అంటే 6 + 24 యాడ్ చేసుకోవాలి పర్సంటేజ్ కోసం ఇంటూ 100. సో దట్ ఈక్వల్స్ టు 6/30 ఇంటూ 100. సో 6 1s 6 5s 5 1s 5 20s. సో ఓవరాల్గా ఎంత 20%. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సో వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3142 టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. సో ఇక్కడ చూడండి 3142 సబ్ట్రాక్టింగ్ కానీ అడిషన్ కానీ అడిగినప్పుడు డివిజన్ మెథడ్ బెస్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి 31 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ 5కి 5 వచ్చేసి 25. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 6. సో నెక్స్ట్ 2 డిజిట్స్ కూడా డ్రాప్ అవుట్ చేయాలి. సో బార్ ఎంతవరకు ఉంటే అంతవరకు. సో 5కి డబల్ చేస్తే 10. ఇక్కడ ఓవరాల్గా 6 టైమ్స్ తీసుకుందాం. 6 టైమ్స్ తీసుకుంటే 6తో 6 6 36 6 1s 6. సో ఓవరాల్గా మనకి సబ్ట్రాక్టింగ్ నెంబర్ ఓవరాల్గా మిగిలిన 12 నుంచి 6 పోతే 6 మిగిలింది. సో నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసి 6 సబ్ట్రాక్షన్ చేస్తే అది 56 స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇఫ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి ఆర్ రిప్రజెంటెడ్ బై నెంబర్స్ 1 2 3 A1 B2 C3 మనకు తెలుసు, రీజనింగ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ జెడ్ వాల్యూ 26, 26లో నుంచి 1 తీసేస్తే 25, √25 దేనికి వాల్యూ 5. ఓకేనా. ఇన్ ఏ పాలిగన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 360. ఇట్స్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ ఆల్ ద సైడ్స్. డయాగ్నల్స్ మాత్రమే ఈక్వల్, నాట్ మిగతా సైడ్స్ అయితే ఈక్వల్ కాదు అంటున్నారు. సో ఇక్కడ రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్, అలాగే ప్యారలగ్రామ్లో రెక్టాంగిల్లో సేమ్. బట్ ఇక్కడ ప్యారలగ్రామ్లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, ఓన్లీ డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యేది ఏంటి రెక్టాంగిల్లో. సో రెక్టాంగిల్లో మాత్రమే డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యి సైడ్స్ ఈక్వల్ అవ్వవు, ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 41. ఇఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 88 సెంటీమీటర్, సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చేసి 2πr ఈజ్ ఈక్వల్స్ టు 88 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 అని తీసుకొని అని చెప్పినారు. ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 88. సో 22 2s 44, 44 1s 44 2s. r ఈజ్ ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్. అయితే అడిగింది ఏరియా అడిగినారు. ఏరియా ఫార్ములా వచ్చేసి πr². సో పై వాల్యూ 22/7, r వచ్చేసి మనకి 14 వచ్చింది. 14 ఇంటూ 14 ఎందుకు వేసుకుంటాం స్క్వేర్ కాబట్టి 7 1s 7 2s. సో ఇక్కడ అన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఓవరాల్గా 2 2s 4 4 4s 16. ఆప్షన్స్లో కలిగింది ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, 6 కలిగిన ఆప్షన్. సో మనం మల్టిప్లికేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ 42. సో నెంబర్స్ 1 to 40 ఆర్ రిటర్న్ ఆన్ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క కార్డ్లో ఒక్కొక్క నెంబర్ రాసుకుంటూ వెళ్తున్నాం. అయితే కార్డ్ అనేది పిక్ ఎలా చేయాలంటే ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్సే పికప్ చేయాలి. అంటే ఒక కార్డ్లో 4 ఉంది కదా, సో అది పర్ఫెక్ట్ స్క్వేర్. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 1 పర్ఫెక్ట్ స్క్వేర్. సో అంటే 1 స్క్వేర్ టు అప్ టు 6 స్క్వేర్ వాల్యూ 36 అంతవరకే ఉంటుంది. అంటే ఓన్లీ ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి 6 ఉన్నాయి. మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఎంత 40. ఓకేనా. సో ఇది అనమాట ఆన్సర్. 2తో 2 3s 2 20s. సో ఆన్సర్ వచ్చేసి 3/20 వస్తుందండి. ఓకేనా. సో ఇదన్నమాట ప్రాబబిలిటీ. నెక్స్ట్ చూడండి 43. 6 ఐడెంటికల్ పైప్స్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ 1 hour and 30 minutes. సో ఇక్కడ మనకి 6 పైప్స్ వచ్చేసి 1 hour 30 minutes అంటే 90 minutes టైం పడుతూ ఉంది. ఓకేనా. 90 minutes అనేది టైం పడుతూ ఉంది. సో అయితే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ 3 pipes స్టాప్ వర్కింగ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్. హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అంటే 6 pipes ఓన్లీ మనకి 45 minutes మాత్రమే టైం తీసుకుంటున్నాయి, హాఫ్ ఆఫ్ ది టైం. సో 90లో హాఫ్ అంటే 45 minutes కదా, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేయడానికి హాఫ్ టైం పడుతుంది. సో ఇప్పుడు 3 pipesకి ఫుల్ టైం ఎంత పడుతుందో చూద్దాం. ఫుల్ టైం వచ్చేసి ఎంత పడుతుందో చూద్దాం. సో ఇక్కడ ఫుల్ టైం అంటే మనకి దీనికి ఎక్కువ టైం పడుతుంది. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా, 3 1s 3 2s. సో ఇక్కడ ఓవరాల్గా 180 minutes పడుతుంది. ఎప్పుడు ఓన్లీ ఫుల్ టైం చేస్తే హాఫ్ టైమే కదా చేయాల్సింది. సో ఇప్పుడు 180 minutesలో నుంచి ఆల్రెడీ 6 pipes వచ్చేసి హాఫ్ టైం చేసినాయి. ఆ 45 minutesని సబ్ట్రాక్షన్ చేస్తే సో ఆన్సర్ వచ్చేసి 135 minutes అండి టైం. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 44. ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 50 days. ఇక్కడ మనం ఫార్ములా m1 × d1 ఈజ్ ఈక్వల్స్ టు
m2 ఇంటూ d2 చేస్తున్నాం. ఓకేనా, m2 ఇంటూ d2. సో ఇక్కడ m1 d1 వచ్చేసి మనకి ఎంత ఇచ్చినారు, 50 days అని ఇచ్చినారు. ఇఫ్ దేర్ వేర్ 6 men more అంటే ఇక్కడ m2 వచ్చేసి వీటికంటే ఎక్కువ, 6 ఎక్కువ. సో d2 వచ్చేసప్పుడు ఎంత ఫినిష్ చేస్తా అంటే 10 days లెస్, అంటే 50 కంటే 10 days లెస్ అంటే 40 days. సో ఇక్కడ ఈ జీరో క్యాన్సల్. 5m1 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4m1 మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 6 4 24. 5m1లోంచి 4m1 తీసేస్తే m1 ఈజ్ ఈక్వల్స్ టు 24. m1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 24 ఇక్కడ అనమాట. ఒరిజినల్లీ ఎంతమంది ఉన్నారంటే 24. సో ఒరిజినల్గా 24. ఓకేనా, తర్వాత వచ్చేసి 24కి 6 members యాడ్ అవ్వడం వల్ల 10 days తగ్గింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 63 degrees. ఇక్కడ రేషియో ఇచ్చిన రిమైనింగ్ 2 అంటే 1x 2x అని తీసుకోవచ్చా. సే దేర్ఫోర్ 1x + 2x + 63 ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్లో యాంగిల్ సమ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సో 3x, సో ఇక్కడ మనకి 3x ఈ 63 అటు సైడ్ పంపిస్తే 180 - 63. ఓకేనా. సో దెన్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 180లో నుంచి 63 తీసేస్తే మనకి 117. సో దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 39. బట్ x కాదు అడిగింది ఇక్కడ, లార్జర్ అంటే 2x వాల్యూ 2 × 39. సో 2 9s 18, 2 3 6 + 1 78. సో లార్జర్ వచ్చేసి 78 degrees. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 46లో మనకి ఏరియా ఇచ్చినారు. ఏరియా అంటే πr² వాల్యూ వచ్చేసి 2464 అన్నారు. పై వాల్యూ 22/7 × r² ఈజ్ ఈక్వల్స్ టు 2464. సో ఇక్కడ మనకి క్యాన్సలేషన్ చేస్తే 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 2s అగైన్ 11 2s 11 4s. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే మనకి r² ఈజ్ ఈక్వల్స్ టు 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 1s 2 2s. ఈ 7 కూడా ఇటు సైడ్కి వస్తే × 7. సో ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేస్తే 784. దెన్ r వాల్యూ ఎంత, √784. సో 784 అనేది దేనికంటే సో 28కి స్క్వేర్ అనమాట. సో r వచ్చేసి 28 centimeters. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రాఫ్ ఇచ్చినారు 48 క్వశ్చన్లో. ఈ గ్రాఫ్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్. అంటే ఇక్కడ 8 వీక్స్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ వచ్చేసి మనకి 4000. మనం అన్నీ రాసుకోవాలి వాల్యూస్. సో ఫస్ట్ వీక్లో వచ్చేసి 4000. సో నెక్స్ట్ సెకండ్ వీక్లో వచ్చేసి 5000. సెకండ్ నెంబర్ చూడండి, సెకండ్ నెంబర్ 5 మీద ఉంది. మీరు గ్రాఫ్లో మీరు చూసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నేను రఫ్గా గీసాను అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి 3500. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 3000 పైన ఉందంటే 3500. సో నెక్స్ట్ వచ్చేసి 4000. సో నెక్స్ట్ వచ్చేసి 4500. సో నెక్స్ట్ వచ్చేసి 5500. మొత్తం 8 ఉండాలి. ఓకేనా. సో 4000 ఫస్ట్, నెక్స్ట్ 5000, నెక్స్ట్ వచ్చేసి 4500, 3500, 4000 ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఉందండి. ఓకేనా. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ 4000, ఇక్కడ 4000. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 35000. సో ఎందుకు యాడ్ చేసుకున్న, యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 35,000/8 చేస్తే 4375 అండి యావరేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఇచ్చినారు, బి వాల్యూ ఇచ్చినాడు, సి వాల్యూ ఇచ్చినాడు. ఈ ఆన్సర్ కనుక్కోమంటున్నాను. a² అంటే √2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే √3 - √2 హోల్ స్క్వేర్ మైనస్ సి అంటే డైరెక్ట్గా మళ్ళీ ఏమి ఇచ్చినారో దానికి మైనస్ సింబల్ వేసేసుకోండి. -√6 - 2 √2. సో a² అంటే 2 + 1 2 √2 ప్లస్ b² అంటే 3 ప్లస్ a² ప్లస్ b². ఓకేనా. -2ab -2 √3 × √2 అంటే √6. సో √6 - 2 √2. ఇక్కడ -√2 + √2 క్యాన్సల్. సో ఇక్కడ 2 + 1 3, 3 + 1 3 + 3 6, 6 + 2 8. సో ఇక్కడ ఓవరాల్గా 8. సో ఇక్కడ -2